హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ కుర్తా ఉంది కదా, ఇది 9 to 10 years పిల్లలకి అనమాట. దీని స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ కటింగే చెప్తాను అనమాట. ఇది 9 to 10 years పిల్లలకి ఈ మెజర్మెంట్స్ యూస్ చేస్తే చాలా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇదేంటి అంటే నేను ఆది డ్రెస్తో కూడా కటింగ్ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తున్నాను. సో దేనికి ఎంత పెడుతున్నాను అనేది చూపిస్తానండి. ఇదేంటి అంటే ఆల్రెడీ మా అక్క డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన టాప్ అనమాట. సో టాప్ మెటీరియల్ మిగిలితే ఇలా మా బాబుకి కుర్తా కుడుతున్నాను. సో ఫస్ట్ ఏంటంటే టూ లేయర్స్ లాగా ఫోల్డింగ్ చేసుకున్నాము. అంటే ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి కట్ చేస్తామన్నమాట కుర్తాకి, జెంట్స్కి. సో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఎంత హైటో అది తీసుకున్నామంట. హ్యాండ్స్ ఏంటి అంటే ఇలా నిలువుగా గీతలు వస్తే బాగుంటుంది కదా. సో ఈ వీడియోలో ఏంటి అంటే మా నాన్నగారు ఇది కుర్తా కట్ చేస్తున్నారండి. సో తన ఎక్స్పీరియన్స్ బట్టి ఎలా కట్ చేస్తారనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాము. ఫోల్డింగ్ అనేది అటువైపు ఉంది, ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉన్నాయి అనమాట. సో ఆది డ్రెస్లో హ్యాండ్ ఎంత అయితే ఉందో హైట్ అంతే పెట్టుకుంటున్నాము. ఇది ఆల్రెడీ కొంచెం హైట్ ఎక్కువగా ఉందండి. సో ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాం అనమాట. సో స్ట్రైట్గా ఒక లైన్ అంటే హ్యాండ్స్ కనేసి ఒక పీస్ తీసుకొని తర్వాత మనము హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. సో కుర్తా హైట్ అండి, నార్మల్గా అయితే ఆది డ్రెస్లో హైట్ వచ్చేసి 25 ఇంచెస్ ఉందన్నమాట. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడదామనేసి, అంటే ఆ టాప్ అయితే సరిపోయింది, బట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది కదా అనేసి 27 ఇంచెస్ పెడుతున్నాము. సో బాబుకు మెజర్ చేసుకొని పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ 27 ఇంచెస్ అనేవి హైట్ పెడుతున్నాము. సో ఖర్చులు అన్నీ కలిపి 27 ఇంచెస్ పెట్టాము. షోల్డర్ ఆది డ్రెస్లో షోల్డర్ 14 ఇంచెస్ వచ్చిందనమాట. సో యాక్చువల్లీ షోల్డర్ పెద్దదే, బట్ ఓకే అనేసి పెట్టుకున్నాము. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా. సో 7 ఇంచెస్, 14లో హాఫ్ 7 ఇంచెస్ షోల్డర్. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. సో ఈ ఏజ్ పిల్లలకి 2 ఇంచెస్ నెక్ విడ్త్ సరిపోతుంది. మనం స్టిచ్ చేశాక నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చంక డౌన్ అనేది 6 ఇంచెస్ పెట్టుకున్నాము. 6 కానీ 7 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. 6 ఇంచెస్ పెట్టుకున్నాము. నేను ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చంక కట్ చేశాను అనమాట. సో మీరేంటి అంటే 6.5 కానీ 7 ఇంచెస్ కానీ పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 పెట్టుకున్నాము. సో ఇక్కడ కింద ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా ఖర్చులతో కలిపి 8.5 అండి. సో ఇదేంటి అంటే లేడీస్కి కుర్తా కుట్టేటట్టు, టాప్స్ కుట్టుకునేటట్టు 2 ఇంచెస్ ఖర్చులు అలా ఏం అక్కర్లేదనమాట. సో జస్ట్ మనకి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఖర్చు ఉంటే సరిపోతుంది. సో ఏదైతే హైట్ చంక అనేది స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకున్నాము. చంక లూజ్ అనేది 7 ఇంచెస్ ఉందండి ఆది డ్రెస్లో. సో 7 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి చెక్ చేసుకున్నాం అన్నమాట. సో ఈ 6 ఇంచెస్ సరిపోతుందా లేదా అని, అంటే ముందు చిన్నగా కట్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవచ్చు కదా అని మా నాన్న 6 ఇంచెస్సే పెట్టేశారు. బట్ నేను స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కట్ చేసుకున్నాను. అది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానమాట. కింద గీరా వచ్చేసి మనకి 9.5 పెట్టుకుంటే సరిపోతుందండి. మనం చెస్ట్ 8 ఇంచెస్ పెట్టాం కదా, దానికి 1 ఇంచ్ ఆర్ 1.5 ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు. సో గీరా ఎక్కువ అక్కర్లేదు. సో హైట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ సైడ్ కట్స్ అనేవి ఎక్కడి వరకు పెట్టుకోవాలనేది ఆది డ్రెస్తో మెజర్ చేసుకొని పెట్టుకున్నాము.
సో ఆ షేప్లో కట్ చేసేసుకుంటే చాలన్నమాట. ఎందుకంటే పిల్లలకి పర్ఫెక్ట్, అది కూడా జెంట్స్కి పర్ఫెక్ట్గా షేప్లో ఉంటే అది వాళ్ళకి టాప్ టైప్ అయిపోతుంది. కుర్తా అనేది కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది. వెస్ట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. మనం ఇక్కడ ఏంటంటే ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ పెట్టుకున్నాం, అంటే హాఫ్ 8 ఇంచెస్ అనమాట. సో ఇది ఆది డ్రెస్ కంటే లూజుగానే పొడవుగానే పెట్టుకున్నాము. సో షోల్డర్ అనేది 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి, అర్థమైంది కదండి. సో షోల్డర్ అనేది 1 ఇంచ్ డౌన్ చేసుకొని చంక రౌండ్ నార్మల్గా తీసేసుకోవడమే. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ వచ్చేసి 1.5 పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదండి, షోల్డర్ డౌన్ ఫ్రంట్ అంటే ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. మనము ఆ హై నెక్ బ్లౌజెస్కి ఏ రకంగా అయితే కట్ చేస్తామో హై నెక్ బోట్ నెక్ బ్లౌజులకి షోల్డర్ దగ్గర డౌన్ చేసుకుంటాము. ఇక్కడ 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ వచ్చేసి 1.5 పెట్టుకున్నాము. ప్రెజెంట్ అయితే 1.5 పెట్టుకున్నామండి. బట్ మనం స్టిచ్ చేస్తున్నప్పుడు మనం కాలర్ చూసుకోవచ్చు అనమాట. సో కాలర్ ఏంటంటే చెక్ చేసుకొని ఫ్రంట్ డౌన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎంత తగ్గించి కట్ చేసుకుంటే తర్వాత మనకి కావాలన్నప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉక్సులు పట్టి కాజల్ పట్టి పైన షోల్డర్ నుంచి 10 ఇంచెస్కి డౌన్ పెట్టుకున్నామండి. సో అది ఎంతున్నా ఓకే, ఎందుకంటే మనం ఎలాగనో బటన్స్ అవి వేస్తాం కాబట్టి ఎంతున్నా మనకు పర్లేదు. సో ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్ చేసుకుంటున్నాం ప్రెజెంట్. సో ఫ్రంట్ పార్ట్ జస్ట్ కట్ చేసుకొని షేప్ అనేది కట్ చేయట్లేదండి, బ్యాక్ పార్ట్ కూడా పెట్టిన తర్వాత ఒకేసారి కట్ చేస్తున్నారు మా నాన్న. సో ఇప్పుడు ఫ్రంట్ అయ్యింది. బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా 2 లేయర్స్ పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి, ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత నీట్గా సరిపోతుందో, హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా హైట్ ఏ మాత్రం అతుకులు పడకుండా ఎంత నీట్గా కట్ చేసేసారో. ఏం ఫ్యాబ్రిక్ అనేది ముందుగా కొలుచుకోలేదండి, బట్ ఆటోమేటిక్గా కట్ చేశారనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ కానీ హైట్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1.5 కానీ 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ హైట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది హైట్ పెట్టుకున్నాను, ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ అనేది హ్యాండ్స్కి కావాలి కాబట్టి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ 1 ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ కట్ చేస్తున్నాము. అలాగే డౌన్ అనేది క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా ఫ్రంట్ పార్ట్లో కట్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసారా, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది 1.5 ఇంచ్ అనేది హైట్ పెట్టుకున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకున్నాం ఎందుకంటే మనకి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది హ్యాండ్ హైట్ కావాలన్నమాట. సో రిమైనింగ్ పార్ట్ అనేది హ్యాండ్స్కి సరిపోతుంది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఏం ముడతలు లేకుండా చెక్ చేసుకొని చంక్ అనేది ఒకేసారి షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నారు అనమాట. చూసారా ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఏ మాత్రం అతుకులు పడకుండా ఎంత నీట్గా కట్ చేస్తున్నారో. అంటే ఫ్యాబ్రిక్ అనేది ముందు కొలుచుకోలేదు కానీ బట్ అడ్జస్ట్మెంట్ అనేది అలా చేసుకుంటారనమాట. అందుకే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి బిగినర్స్కి అదే తేడా అనమాట. అదే నేనైతే ఫ్రంట్కి పీస్ అది అనేసి కొలుచుకునేదాన్ని, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏం లేకుండా మా నాన్న ముందుగానే అన్నీ సరిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. సో సింపుల్ అండి, ఏం లేదు. షోల్డర్ చెస్ట్ సీట్ అవి మెజర్ చేసుకొని కట్ చేసేసుకుంటే చాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది హైట్ ఎక్కువగా ఉండాలి. అలాగే అన్నిటికీ తీసుకున్నట్టే ఇక్కడ ఫ్రంట్ లోత్ కూడా తీసుకుంటామండి. మనం జెంట్స్ కదా, తీసుకోవచ్చా లేదా అనేది డౌట్ ఏం లేదు. జెంట్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలి, హ్యాండ్స్కి అలాగే టాప్కి కూడా. సో ఈ కటింగ్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కానట్టుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే
ఈ వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివి మరిన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ టక్స్ అనేవి పెట్టుకుంటే మనకి మార్కింగ్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ పాకెట్కి అనేసి మార్కింగ్ వేశారు, బట్ పాకెట్కి ఫ్యాబ్రిక్ లేక పాకెట్ వేయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి పాకెట్లో అంతగా పెట్టుకోరు. సో నార్మల్గా అయితే పాకెట్ 5 ఇంచెస్ ఆర్ 5.5 పెట్టుకుంటాం అనమాట. చూడండి 5 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాము, చంక లోతు జస్ట్ ఒక 1/2 ఇంచు ఆర్ 1/4 ఇంచు లోపలికి ఆ కార్నర్లో లోపలికి కట్ చేసేసుకోవడమే. అలాగే ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజల్ పట్టికి కూడా మనం కొంచెం కటింగ్ అనేది చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ కొంచెం ఫ్రంట్ అనేది హైట్ ఆ షేప్ రాలేదని కొంచెం కట్ చేశారు. సో ఫ్రంట్ పార్ట్లో ఇలా స్ప్లిట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి ఉక్సులు పట్టి కాజల్ పట్టికి అని. సో దానికోసం సపరేట్ చేసుకున్నారనమాట. అంటే నేను స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాను, ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ అని కన్ఫ్యూజ్ అవుతానని మా నాన్న ముందుగానే స్ప్లిట్ చేసేసారు. సో కుర్తా కటింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. సో హ్యాండ్స్ అనేవి ఫ్యాబ్రిక్ 2 పీసెస్ కలిపి 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి, అంటే మనకి 4 పీసెస్ వస్తాయి అన్నమాట. సో నార్మల్గా బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్స్ కట్ చేస్తామో సేమ్ అదే మెథడ్. సో ఎంత లూజ్ కావాలనేది దాన్ని బట్టి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటే మనకి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఫిల్కి నెక్కి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నారండి. సో ఎంత ఫోల్డింగ్ చేసుకున్నారంటే మనకి చంక లూజు 7 ఇంచెస్ కదా, సో అదే 7 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నారన్నమాట. అంటే 2 ఫోల్డింగ్స్ అనేవి చేసుకున్నారు. 2 హ్యాండ్స్ కాబట్టి 4 పీసెస్ ఫోల్డింగ్ చేసుకున్నారు. 7 ఇంచెస్ హైట్ 19 ఇంచెస్ పెట్టుకున్నాము. పైనుంచి 3 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నారు, చంక డౌన్. సో 3 ఇంచెస్ సరిపోతుంది. కింద హ్యాండ్ లూజ్ అంత దాన్ని బట్టి పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసేసుకోవడమే. హ్యాండ్స్ సింపుల్ అండి, నార్మల్గా హ్యాండ్ షేప్లో పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. సో హ్యాండ్ షేప్లో అలా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చంక డౌన్ అనేది 3 ఇంచెస్ పెట్టుకున్నారండి. లూజ్ అనేది 7 ఇంచెస్ మనకి చంక లూజ్ కాబట్టి అదే 7 ఇంచెస్ పెట్టుకున్నాం అనమాట. సో ఏదైతే మార్కింగ్ చేసుకున్నారో అదే మార్కింగ్ మీద కట్ చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ సెంటర్ మార్కింగ్ అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసుకుంటున్నాము. సో చెప్పాను కదండి హ్యాండ్స్కి అలాగే కుర్తాకి కూడా ఫ్రంట్ లోతు అనేది జెంట్స్కి తీస్తారు. సో జెంట్స్ కదా తీయచ్చో లేదనేది డౌట్ ఏం లేదండి, ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో మనకి ఆది డ్రెస్కి ఏదైతే హైట్ వచ్చిందో సేమ్ ఆ హైట్ సరిపోయింది. ఇన్ కేస్ హైట్ సరిపోతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్కి ఎదురమ్మంటారు కదా, ముక్క ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. ఈ హైట్ అయితే సరిపోయిందండి. కొంచెం హ్యాండ్స్ పొడవుగానే అనిపిస్తే నేను కొంచెం కట్ చేసుకొని స్టిచ్ చేశాను అనమాట. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో కుర్తా అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయి ఇప్పుడు ఏంటి అంటే ఫిల్ట్లు. సో ఫ్రంట్ పార్ట్లు ఉక్సులు పట్టి కాజల్ పట్టీల కోసం ఫిల్ట్లు అనమాట. అలాగే మనకి ఇంకోటి ఏంటి అంటే నెక్ కావాలి కాలర్ కోసం. సో ఇక్కడ ఫిల్ట్ అనేది చెక్ చేసుకుంటున్నామండి. సో ఫ్రంట్ పార్ట్ ఫిల్ట్ అనేది మనం నార్మల్గానే 10 ఇంచెస్ పెట్టాం. 10 కంటే ఒక 4 ఇంచెస్ అయినా ఎక్స్ట్రా ఉండాలి కదా. సో 16 ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది హైట్, అదే లైక్ ఉక్సులు పట్టి అదే కాజల్ ఫిల్ట్ అంటారు కదా, టాప్లో ఉంటుంది పైన, అది 16 ఇంచెస్ తీసుకున్నాము. బటన్స్ కోసం ఏదైతే లోపలికి ఉంటుందో అది ఎంత హైట్ అయితే ఉందో కట్ చేసుకున్నా అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది లోపల ఉంటుంది, ఈ ఫిల్ట్ అనేది కొంచెం పైకి కనబడుతుంది కాబట్టి.
సో ఇక్కడ నా కోసమని మా నాన్న అన్ని సెట్ చేసేసి ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ మనకి కుట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఎలా స్టిచ్ చేశాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతానండి. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో చూసారా, మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ తోటి కుర్తా అనేది ఎంత నీట్గా కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో బటన్స్ పట్టీ కంటే కాజాల్ పట్టీ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఆ విడ్త్ అనేది చూడడానికి బాగుంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి కుర్తా కటింగ్ అనేది అయిపోయింది. సో 1 ఇంచ్ 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదన్నమాట. కింద అలా వీ షేప్లో ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఆ వీ షేప్లో ఫోల్డింగ్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఏమంటారు కాలర్ అనమాట. కాలర్ కటింగ్ కోసం ఇక్కడ నేను బక్రం పేపర్ యూస్ చేస్తున్నారండి. సో బక్రం పేపరు హైట్ నార్మల్గా అయితే 16 ఇంచెస్ తీసుకున్నాము. సో ఆది డ్రెస్తో మెజర్ చేసుకొని ఎంత విడ్త్ అనేది చూసుకుంటాము. సో 2 ఇంచెస్ విడ్త్ మీద నార్మల్గా కట్ చేసుకున్నాము. సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే 7.5 అంటే కాలర్ అనేది 14.5 ఇంచెస్ వచ్చిందండి. సో ఇక్కడ నేను 7.25 ఇంచెస్ అనేది తీసుకున్నారు. సో 1 ఇంచ్ విడ్త్ మీద కట్ చేసుకుంటున్నాం అనమాట. సో చిన్నపిల్లడే కాబట్టి 1 ఇంచ్ అనేది మనకి నీట్గా కనబడుతుందండి. అంతకంటే ఎక్కువైతే కాలర్ పెద్దగా ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉన్నా బాగోదనమాట. సో ఇలా చిన్నగా ఒక రౌండ్ షేప్ అనేది లైట్గా ఇస్తే నీట్గా ఉంటుందన్నమాట. సో కార్నర్ చివర్లో ఏంటంటే కొంచెం రౌండ్ షేప్ అని ఇచ్చుకుంటే మనకి చూడడానికి కాలర్ అనేది బాగుంటుంది. సో కాలర్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ ఆర్ 1.5 కానీ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే హైట్ వచ్చేసి 15 ఇంచెస్ కావాలి, 14.5 కావాలి కాబట్టి అందులో హాఫ్కి మనం ఇక్కడ చూసారా 1.5 పెట్టుకున్నాం అనమాట. సో సెంటర్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాము. సో కాలర్ అనేది మనకి కటింగ్ రెడీ అయిపోయింది. సో ఫ్యాబ్రిక్ పైన ఐరన్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. దాన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. చూసారా కాలర్ అనేది ఎంత నీట్గా ఉంది కదా. సో కాలర్ స్టిచ్చింగ్ కూడా కటింగ్ కూడా అయిపోయింది. అంతేనండి. ఫిల్ట్లు, కాలర్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అనమాట. అంతే కుర్తా. సో ఈ కటింగ్ ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.